హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రిత్విక ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మా పాపకు కస్టమైజ్ చేయించిన లెహెంగాస్ ఆల్రెడీ పార్ట్ 1 చేశాను. ఇది పార్ట్ 2 అండి. కొంచెం పార్టీ వేరు, ఒకటి కాటన్ ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కత్ అండి, ప్యూర్ ఇక్కత్ సిల్క్ ఉంటాయి కదా అవి. ఇది నేను పోచంపల్లి నుంచి డైరెక్ట్ వేవర్స్ నుంచి తెప్పించానండి. నేను సారీ మా పాపకి లెహంగా 2 తెప్పించుకున్నా మా బాబు బర్త్డే కోసం. డిజైన్ అయితే ఇదండి, ఇలా ఎలిఫెంట్స్ వస్తాయి. బార్డర్ ఇలా కడీ బార్డర్ వచ్చి పైన ఎలిఫెంట్స్తో బార్డర్ వస్తుంది. లుక్ అయితే ఇలా ఉంటుందండి లెహంగా. ఇది నేను 4 to 8 years సైజ్ తీసుకున్నానండి. అదే 1 to 3 years ఒక సైజ్ వస్తుంది. నెక్స్ట్ 4 to 8 years వరకు ఇంకో సైజ్ వస్తుందండి. దాన్ని మీడియం సైజ్ అంటారు. ఆ సైజ్ తీసుకున్నాను. మా పాపకి ఇది సరిపోయింది, లెంత్ ఇంకొంచెం ఉందండి. అది నేను కింద పట్టీలాగా పెట్టించాను. పైన బాడీ పార్ట్ అండి, బాడీ పార్ట్కి ఇలా 2 లైనింగ్స్ వేయించుకుంటే స్టిఫ్గా ఉంటుందండి. కింద లెహంగా వెయిట్ ఎక్కువైనా బాడీ పార్ట్ అనేది క్యారీ చేయగలుగుతుంది. అక్కడ నేను పొడవు అయితే అంటే ఇన్ కేస్ లంగా పుట్టు అయితే ఇట్లా అక్కడ కొంచెం స్టిచ్చెస్ ఓపెన్ చేస్తే ఇంకొంచెం పొడవు వస్తుందండి. లోపల కూడా కొంచెం వేయించాను, పట్టీ లోపలికి ఫోల్డ్ చేయించాను. పిల్లలు ఊరికే హైట్ అయిపోతారు కదా, ఊరికే పొట్టు అయిపోతాయి, ఇంత కాస్ట్ పెట్టి చేయిస్తే వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకని నేను ఇలా లోపలికి పట్టీ పెట్టి స్టిచ్ చేయించానండి. లెహంగా అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్కి నేను ఇలా నెక్ వరకు మగ్గం వర్క్ చేయించానండి. ఇలా ఓన్లీ నెక్ వరకు మగ్గం వర్క్ చేయించాను. ముడికుట్టు జర్దోసితో కలిపి చేయించాను. హ్యాండ్స్ బాహుబలి స్లీవ్స్ పెట్టించానండి సింపుల్గా. కింద లోపల లైనింగ్ కొంచెం లోపల అంటే కొంచెం లోపలికి ఎక్కువే ఫోల్డ్ చేయించాను. ఇన్ కేస్ పొట్టు అయితే మళ్ళీ ఓపెన్ చేసుకుంటే కొంచెం పొడవు వస్తుంది. ఈ లెహంగా అవుట్ఫిట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది మీకు ఎలా ఉంటుందో సైడ్న పిక్ యాడ్ చేస్తాను, మా పాప వేసుకున్న పిక్ చూసేయండి. ఫుల్ ఫోటో బ్లౌజు లంగా ఫుల్ ఫోటో సెట్ అవ్వట్లేదు. లుక్ అయితే ఇలా ఉంటుందండి. మా పాప వేసుకున్నప్పుడు లుక్ ఇలా ఉంది. ఇలా లెహంగాస్ని ఓన్లీ డ్రై క్లీనింగ్ మాత్రమే ఇవ్వాలండి. డ్రై వాష్, డ్రై క్లీనింగ్ వాటికే ఇవ్వాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అందరికీ తెలిసే ఉంటుందండి, నారాయణపేట కాటన్ ఉంటుంది కదా అండి, అది ఇది. పాపకి లెహంగా బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించాను దీన్ని కూడా. కాకపోతే దీనికి బాడీ పౌడర్ వేయించకుండా ఇలా పట్టీ వేయించానండి. ఇలా మనం నడుము పట్టీకి అట్లా పెట్టిస్తే అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. వాళ్ళకి టైట్గా ఒక్కొక్కసారి పెరుగుతుంటారు కదా, ఒక్కొక్కసారి తగ్గుతుంటారు, అలా మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. దీనికి మనం ఎక్కించేటప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ఇలా జిప్ కూడా పెట్టించాను. ఇలా జిప్ పెట్టించేస్తే వేసేటప్పుడు మనం జిప్ ఓపెన్ చేసేసి వేసుకుంటే వాళ్ళకి ఫ్రీగా పైకి వెళ్తుంది లెహంగా. తర్వాత వేసిన తర్వాత జిప్ అలా పైకి వేసేసి బటన్ పెట్టేస్తే సరిపోతుందండి. దీనికి లోపల కాటన్ లైనింగ్, అన్నిటికీ మ్యాక్సిమం కాటన్ లైనింగే వేయిస్తాను. దీనికి కూడా లోపల ఫోల్డ్ చేయించానండి. ఫ్యూచర్లో ఓపెన్ చేసుకుంటే హైట్ వస్తుంది కదా, అందుకోసం ఇట్లా వేయించాను. లెహంగా అయితే ఇలా ఉంటుంది. ఇది నేను స్టిచ్ చేయించినప్పటికి మా పాపకి చాలా పొడవుగా ఉంది, ఇప్పుడు సరిపోతుంది. నా దసరా టైంలో స్టిచ్ చేయించానండి ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లౌజ్కి ఇలా నెక్కి అలా పట్టీలాగా వేయించాను. బార్డర్ ఉంటుంది కదా దాన్ని. హ్యాండ్స్కి మాత్రం బాహుబలి స్లీవ్సే పెట్టించానండి. పిల్లలకి ఇలా అయితే కొంచెం ఫఫీగా బాగుంటుంది అని చెప్పేసి పెట్టించాను. బ్యాక్ సైడ్ ఇలా డ్రాప్ నెక్ పెట్టించేసి హుక్స్ పెట్టించాను. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఈ లెహంగా సెట్ ఇలా ఉంటుందండి.
ఇది మా పాపకు వేసినప్పుడు లుక్ ఎలా ఉంటుందో పిక్ సైడ్కి యాడ్ చేస్తాను చూడండి. అది అప్పుడు చాలా పొడవైందండి బ్లౌజ్, అందుకని చెప్పేసి కింద లెహంగా పైకి వేసాను. హిప్ బెల్ట్ లాగా ఉంటుంది లెహంగా పైన బార్డర్ అని చెప్పేసి అలా వేయించానండి. ఇది ఇంకోటండి, ఇది కూడా ఇక్కత్ బార్డర్ వస్తుంది, పైన సిల్క్ అండి. ఇక్కత్ సిల్క్కి కింద ఇక్కత్ బార్డర్ వస్తుంది. ఇది యాక్చువల్గా శారీ అండి. ఈ శారీని నేను మా పాపకి లెహంగా లాగా స్టిచ్ చేయించాను. ఇంకా 2 మీటర్ 2.5 మీటర్ ఉంది. అది నేను కుర్తీలాగా కన్వర్ట్ చేయించుకోవాలి, తర్వాత చేయించుకుంటాను. లెహంగా అయితే ఇలా ఉంటుంది. దీని బాడీ పార్ట్కి కూడా టూ లేయర్స్ ఆఫ్ లైనింగ్ వేయించానండి, కాటన్ది. ఇలా వేస్తే స్టిఫ్గా ఉంటుంది. దీనికి కూడా అడ్జస్ట్మెంట్ చేయించుకోవడానికి పొలవాల స్టిచ్ చేయించాను. దీనికి లోపల ఫోల్డ్ చేయించాను క్లాత్, కానీ మా మిషన్ అమ్మ అట్లా కిందకి ఎత్తుకుంటుందని చెప్పేసి కింద కూడా స్టిచ్ అటాచ్ చేసేసింది. నేను శారీస్ మ్యాక్సిమం కన్వర్ట్ చేయిస్తానండి, కుట్టించుకొని ఏమన్నా నేను కట్టుకొనివి కానీ పిల్లలకి ఏమన్నా మంచిగా ఉంటాయి అనుకుంటే కన్వర్ట్ చేయించేస్తాను మ్యాక్సిమం. మా పాపకి ఎక్కువ కస్టమైజ్ చేయించిన లెహంగాస్ ఫ్రాక్సే ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి. ఈ బ్లౌజు మగ్గం వర్క్ చేయించాము ఆల్రెడీ. యాక్చువల్గా ఏంటంటే ఈ బ్లౌజు వేరే దాని మీదది, మగ్గం వర్క్ చేయించిన బ్లౌజ్ ఉంది, మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి ఈ శారీ నేను లెహంగాలా కన్వర్ట్ చేయించాను. మెయిన్ రీజన్ అది. మా పాపకు వేస్తే లుక్ అలా ఉంటుంది. ఇదే అండి ఈరోజు కలెక్షన్. మళ్ళీ నెక్స్ట్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.